నమస్తే. దిస్ ఈస్ గౌరీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చెమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనకి కొత్తగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్‌లోని తన తాలూకా హవా ఏదైతే కోల్పోతూ, తగ్గిపోతూ వచ్చిందో, ఆయన మరి తెలంగాణలోని మళ్ళా తన హవాని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాజకీయాలు పూర్తి స్థాయిలోన వేరే దిశకి మారబోతున్నాయనేదైతే ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ అలాగే వైఎస్ఆర్‌సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతోంది. వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వబోతున్నారనే వార్త వినిపిస్తుంది. సో మీరేమంటారు? అసలు నిజంగానే అది జరిగే అవకాశం ఉందా? ఇది ఒక విచిత్రమైనటువంటి ఊహాగానం. అవును. ఎలాగైందంటే ఇక్కడ దీనికి కారణాలు వెనుక ఉన్న కారణాలు చెప్తాను. ఎవరైనా ఏదైనా ఒక ప్రయత్నం చేశారంటే దానికి వెనుక పెద్ద కారణం ఉంటుంది. గతంలో మొన్న మోదీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు అతి కష్టం మీద గవర్నమెంట్ ఫామ్ చేశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా? ఒకవేళ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఒప్పించకపోయినట్లయితే గవర్నమెంట్ ఫామ్ అయ్యేదా? అటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితిని మోదీ ఫేస్ చేశాడు అనమాట. అది నెక్స్ట్ ఫర్దర్ గా ఇటువంటి సంఘటనలు ఫేస్ చేయకూడదు. ఏం చేయాలి? మన బలాన్ని బలగాన్ని ఇంకాస్త సమకూర్చుకోవాలంటే మరి ఇతరుల్ని సమకూర్చుకున్నట్టయితే వాళ్ళు ప్రస్తుతం సిట్టింగ్ లో ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళకి విరోధులైతే మరి ఈ బలము ఊడిపోతుంది కదా. ఇటువంటి ఒక సైకలాజికల్ ఫియర్ అనేది ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇండిపెండెంట్ గా నుంచుంటే నెక్స్ట్ గెలవలేడు. అది ఎవరైనా చెప్తారు. ఇప్పుడు 11 వచ్చాయి కానీ వచ్చేసారి అసలు 11 కాదు కదా, 5, 6 వస్తాయి. ఏమో ఎన్ని వస్తాయో తెలీదు. మొత్తానికి ఆయన పట్ల ఎవరు మొగ్గు చూపరు. ఆయన డెవలప్మెంట్ లేకుండా చేశాడు. వీళ్ళు డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నారు, కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు. అంతిమంగా తీర్పు చెప్పేది ప్రజలే. ప్రజలు ఎప్పుడు కూడా నాయకుల కంటే తెలివైన వాళ్ళు కనుక వాళ్ళ తీర్పు చాలా చావు దెబ్బ కొడతారన్నమాట నాయకుల్ని. అటువంటి ప్రజల్ని వీరు తక్కువగా అంచనా వేస్తారు కానీ ప్రతిసారి దెబ్బతింటూ ఉంటారు. అయితే అందువల్ల ఇప్పుడు నేనేం పని చేయకుండా నాకు ఓట్లు వేయమంటే ఎలాగవుద్ది? పైగా నేను పనిచేసేవాడిని గెలికి వాళ్ళని పాటు చేసినట్టయితే వాళ్ళకి ఎలా ఉంటుంది? అందువల్ల అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన తాలూకు క్యాండిడేట్స్ ఎవరు జనంలోకి వెళ్ళినా సరే తరివి కొట్టే పరిస్థితి వస్తుందని ఈ రోజు పరిస్థితి బట్టి మనం అంచనా వేయచ్చు. ఇది ఎలా ఉందండి ఇక్కడ అసలు యాక్చువల్గా నేను 15 సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలు పరిపాలిస్తానని చెప్పేసి కేసీఆర్ అనుకున్నాడు. సంవత్సరాలు కాకపోయినా కనీసం 15 సంవత్సరాలైనా పరిపాలిస్తాననుకున్నాడు. అందుకే అంత మొండిగా, అంత అహంకారంగా, అంత కళ్ళు మూసుకొని ప్రవర్తించాడు. అహంకారం ఏమిటంటే ఆయన అన్న మాటలు నాబోటి వాడు మర్చిపోలేడు. జర్నలిస్ట్ ని 1000 గజాలు దూరంగా పెట్టి పాత్ర వేస్తాడట. అటువంటి జర్నలిస్ట్ అంటే ఆయన దృష్టిలో ఎవరు కాదు. ఒకప్పుడు అదే జర్నలిస్టుకి నువ్వు వంగి వంగి నమస్కారాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన దగ్గర కూడా ఉన్నారు కదా జర్నలిస్టులు. ఆయన ఒక పత్రికా సంస్థను నడిపారు. మరి అది మర్చిపోతే ఎట్లాగా? అంటే జర్నలిస్ట్ అంటే పత్రికా సంస్థ నడిపించుకున్నాడు. పత్రికా సంస్థ అంటే ఇది పత్రిక కాదు కదా, జేబు సంస్థ లేక కరపత్రం అనవచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పత్రిక నిర్వహిస్తున్నాడు. ఆ పత్రికలో అన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సమాచారమే ఉంటుంది.
కానీ రాష్ట్రం గురించి, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల గురించి, దేశంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి స్థితిగతుల గురించి ఏమి ఉండదక్కడ. అర్థమైందా? అది కరపత్రాలు లేక జేబు పత్రిక అంటారన్నమాట. ఆ జేబు సంస్థ కనుక జేబు పత్రికలు పెట్టాడు కనుక ఆ జర్నలిజం తాలూకు విలువ తెలీదు. ఇక్కడ ఏంటంటే కేటీఆర్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని నడిపించేటువంటి స్తోమత లేదు హ్మ్. ఒకటి. ఒకవేళ న చిన్న స్తోమత ఉన్న హరీష్ రావు తెలంగాణని నడిపిస్తారంటే అది కేటీఆర్‌కి దెబ్బ. కేసీఆర్ కొడుకుని నేను వస్తే గిస్తే నాకు రావాలి ప్రెసిడెంట్ గిరి అని ఆయన ఒప్పుకోడు. హరీష్ రావు తాలూకు పెత్తనాన్ని కేటీఆర్ ఒప్పుకోడు. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ మధ్య కాలంలో వచ్చింది ఏంటంటే కేసీఆర్ అల్లుడు సంతోష్ అంటే కవిత భర్త కొన్ని వేల కోట్లకు అధిపతి అయిపోయాడనమాట. ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా వందల కోట్లు ఓన్లీ యాడ్స్, గేమ్స్ అక్కడ కూడా బిజినెస్ అంతా ఉంది. వేల కోట్లకు అధిపతి అయ్యాడు. మరి హ్మ్. ఎలాగైపోయాడు అన్నది వాళ్ళకే తెలియాలి. అప్పుడు అసలు యాక్చువల్‌గా చాప కింద నీరులాగా సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంతోష్. హ్మ్. కవిత మొగుడు. కవిత కూడా ఏ విధంగా డబ్బుని పూలాలు చేయాలి, డబ్బుని కూడబెట్టాలి. తన కలలన్నీ నెరవేర్చుకుంది. 400,00,00,000 ఇంట్లో ఉంటుంది. ఫారెన్ నుంచేమో ఇంటీరియర్ డెకరేషన్స్ తెచ్చింది. ఇంక్లూడింగ్ కుక్క పిల్లలు, మొక్కల్ని కూడా మొక్కలు, కుక్కలు కూడా ఫారెన్ నుంచే తెప్పించుకుంది ఆవిడ. ఆ హ్మ్. స్థితిలో అంటే అంత బలంతో బయటకొచ్చేసింది. అవును. అవును. ఒక హరీష్ రావు బాగా సంపాదించాడు. ఒక పక్క కేటీఆర్ ఎక్కడ దాచుకోవాలో తెలీదు. ఆ హ్మ్. కొడుకే లక్షలు, లక్షలు ఒక 35,00,000, 50,00,000 అంటే ఆ కొడుక్కి పెద్దేం కాదు కదా! హ్మ్. జేబులోంచి తీస్తాడు. ఇక హరీష్ రావుకి ఎంత ప్రాపర్టీ ఉందో ఆయనకి తెలీదుమాట. హ్మ్. సార్ కంపేర్ మరి సో మరి ఓవరాల్‌గా చూసుకుంటే తెలంగాణలో కూటమి గాలి వీచే అవకాశం ఉందంటారు. అవునమ్మా. ఇప్పుడు హరీష్ రావుకి, కేటీఆర్‌కి, సంతోష్‌కి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. హ్మ్. కేటీఆర్‌కి ఏదో కొంచెం అక్కడ ఆ ల్యాండ్, ఫార్మ్ హౌస్ ఇట్లాంటి ప్రాపర్టీసే ఉన్నాయి. ఉన్న ప్రాపర్టీలు ఏమిస్తాడు? హ్మ్. ఆయనకున్న ప్రాపర్టీని కొడుక్కిస్తాడు, కూతురికిస్తాడు. అదే కదా! అది వారి ప్రాపర్టీ. హ్మ్. ప్రాపర్టీ సన్నగిల్లిపోగా నెక్స్టు ప్రజల్లో కూడా వాళ్ళ పట్ల ఉన్న గౌరవం పోతుంది. హ్మ్. ప్రజాకర్షణ పోతుంది. ప్రజల్ని ఆకర్షించలేకపోతున్నాడు. కేటీఆర్ తాలూకు ఉపన్యాసాలకు పసలేదు. కేటీఆర్‌కి కొన్ని షోకులున్నాయి. ఆ షోకులు ఏమిటో అన్నది ప్రజలే తెలుసు. మనం ఎందుకు చెప్పుకోవడం. హ్మ్. కొన్ని షోకులు ఉన్నాయి. కుర్రాడు కదా! ఉన్నాయి. ఇకపోయినట్టయితే మరి తెలంగాణ నెక్స్ట్ మళ్ళీ ఉంటుందా? ఊడిపోతుందా? అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. ఇప్పుడు ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే బీజేపీ పార్టీతో పొత్తు కలుపుకోవడం. హ్మ్. ఇది అవసరం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖం చూడడానికి కూడా చెల్లటం లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీని కలుపుకుందాం అన్నటువంటి ఆశాభావంతో హ్మ్. బీజేపీ పార్టీకి దానికేమంటారు? అడుగులకి మడుగులు ఒత్తడం ఏదో అంటారు కదా! హ్మ్. అటువంటి ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నాడు. అటువంటి ప్రయత్నాల్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడనమాట. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి ఇక్కడ తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని మొత్తం మా బలగం అంతా మీకు అప్పజెప్పేస్తామండి హ్మ్. అనేటువంటి పద్ధతుల్లో ఉన్నారన్నమాట. కనీసం మొత్తం 42 మంది ఎంపీలున్నారు. అంతకంటే ఒక 50 మళ్ళీ ఇప్పుడు జిల్లాలయి పెరుగుతున్నాయి కదా! అవును. ఇంకొక ఐదుగురు, ఏడుగురు ఎంతమంది పెరగొచ్చు. 50 మంది ఎంపీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము.
అంటే ఎవరు బాధపడుతుంది కదా! భారతదేశంలో ఉన్న అంతకుముందు 42 మంది ఎంపీలు ఇచ్చేటువంటి ప్రదేశం ఏమీ లేదు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. అటువంటిది అంతకంటే ఎక్కువ మంది ఎంపీలని మీకు ఇచ్చి సహకరించి మళ్ళీ నాలుగోసారి కూడా మీరు ప్రధానమంత్రి అయ్యే విధంగా మేము కంకణం కట్టుకుంటామని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ప్రయత్నంలో ఉన్నారు. మోదీ కూడా ఆలోచనలో పడుతున్నాడు. మనకు కూడా బలం కావాలి కదా! బలం కావాలంటే జనసేనని, తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకుంటూ బలాన్ని సేకరించాలి. మళ్ళా అదే తెలంగాణలో కూడా మళ్ళా పునాదులు కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇదొక అవకాశంగా వాళ్ళు కూడా వాడుకునే అవకాశం కనిపిస్తుంది. అది కాదమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు బాగా పవర్‌ఫుల్‌గా, బలంగా ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు కదా! వీళ్ళతో కలిస్తే చంద్రబాబు నాయుడు మోదీతో ఎందుకుంటాడు? వీళ్ళ ప్రత్యర్థులతో, శత్రువులతో కలిస్తే మోదీతో ఉండడు. అంటగా కాకరు కదా! అది కూటమి ప్రభుత్వం అనరు కదా! వీళ్ళతో కలిస్తే జనసేన ఎందుకుంటాడు? కూటమి ప్రభుత్వం కదా! అప్పుడు తెలుగుదేశం పార్టీలోంచి ఊడిపోయి మోడీతో కలవాలి. మోడీతో కలవాలంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇంకా రాజకీయ అనుభవం కావాలి కదా! సరే నీకు పదవి ఇచ్చామయ్యా, పదవి ఇస్తే నువ్వేం చేస్తావు? రాజకీయ అనుభవం కావాలి కదా! మరి చంద్రబాబు నాయుడిని వదులుకోడు ఆయన. ఈ పరిస్థితి. ఇటువంటి చిక్కుముళ్ళు చాలా ఉన్నాయి గనక వీళ్ళు అందాక సరదాగా కలలు కంటున్నారు వీళ్ళు. ఏది జరగదు. ఓడిపోయేవాడితో మోదీ ఎందుకు కలుస్తాడు? మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వస్తాడు. ఎందుకు చూద్దాం సార్. వస్తాడు? అక్కడ ఏపీలో ఎట్లాగో నిలదొక్కోలేకపోతున్నారు. ఏదో కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఆశ పడుతున్నప్పుడు ఆశల్ని చిగురింపు చేయనివ్వాలి. మనం పాపం మొదట్లోనే తుంచేస్తే ఇబ్బంది పడతారు. చూద్దాం ఏం జరిగిద్దో. థ్యాంక్ యూ సార్. అవునమ్మా. నమస్తే. నమస్తే.